అంటే ఇతన్ని ఎవరైతే బ్లాక్మెయిల్ చేశారో, డిమాండ్ చేశారో, దాడి చేశారో అర్థమవుతుంది. ఆ ఫేస్ చూస్తే కొట్టారని కూడా అర్థమవుతుంది. హై గైస్, ఫిబ్రవరి 20 ఈ రోజు నా బర్త్డే. బట్ అన్ని బర్త్డేస్ లే కాదు, ఈ రోజు స్పెషల్ ఉంది. ఏంటి ఆ స్పెషల్ అంటే మీరే చూడండి. ఫిబ్రవరి 20 అంటే రీసెంట్గా 2 రోజుల క్రితం అతను టెంపుల్కి వెళ్ళాడు, శివుడికి అభిషేకం చేశాడు. ఎప్పుడైతే టెంపుల్కి వెళ్ళి శివుడికి అభిషేకం చేశాడో వెంటనే ఇతని మీద దాడి జరిగింది. ఫిబ్రవరి 21వ తారీఖు నన్ను క్షమించండి అని చెప్పి వీడియో పెట్టాడు. ఏం జరిగి ఉంటుంది అంటే, నువ్వు ఇంతకాలం క్రిస్టియానిటీ గురించి మాట్లాడు, నువ్వు ఏకంగా టెంపుల్కి వెళ్ళి హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పి కొన్ని ముఠాలు ఇతని మీద దాడి చేయడం కానీ, ఇతను ఇలాగే వదిలేస్తే మనకు ఒక పాస్టర్ గారు గర్వాప్స్ అయ్యారు కదా, ఇతను కూడా హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటే ఇలా పాస్టర్లు అందరూ గర్వాప్స్ అవుతూ పోతుంటే సాధారణ విశ్వాసులందరికీ కూడా ఇంకా మొత్తం అంతా ఆ నమ్మకాలన్నీ కూడా సన్నగిలిపోయి వీళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది, వీళ్ళ కోటలన్నీ కూలిపోతాయి అనే భయంతో ఏదో ఒక స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి అని ఈ మూకుమ్మడి దాడి మొత్తానికి ఏదో జరిగింది ఇంటి దగ్గర. ఏం జరిగిందనేది మరి కృషిపాలే చెప్పాలి. మా వాళ్ళు ఫోన్ చేశారు కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకొకసారి ట్రై చేద్దాం, ఫోన్ చేస్తే ఆయన మాట్లాడతాడేమో. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఫోను స్విచ్ ఆఫ్ చేసేసాడు. అంటే ఫోన్ చేసి చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతునేసరికి వాటికి సమాధానం చెప్పలేక ఇక కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లుగా ఉన్నాడు. ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. హలో 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 తమ్ముడు, నేను హనీ జాన్సన్ మాట్లాడుతున్నానమ్మా, కృషిపాల్. అన్న ప్రజలు రైతులు అదే నీతో మాట్లాడదాం అనుకుని నీ నంబర్ తీసుకొని ఉన్నాను. అన్న ఏంటి అసలు విషయం, ఏం జరిగిందో కొంచెం చెప్పగలవా? నీ మార్పుకు కారణం ఏంటో? ఇన్ని రోజులు అన్న క్రైస్తవ్యాన్ని అంత వ్యతిరేకించి, క్రైస్తవ్యాన్ని అంత దూషించి, క్రైస్తవ్యం మీద అంత వ్యతిరేకంగా నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూస్ చేసి, వీడియోస్ చేసి, ఏంటి నీ మార్పు కారణం ఏంటి? అదే నాకు తెలిసిన విషయం కదా. అంటే యేసు ప్రభు దర్శనం ఇచ్చారు, ఆయనతో మాట్లాడారు. దాంతో ఇంత మార్పు కలిగింది తమ్ముడు. ఇప్పుడు అంటే తప్పుగా అనుకోవద్దు, అనుకున్న పర్వాలేదు, కానీ నిన్ను అసలు క్రైస్తవ్యం నమ్మలేని స్థితిలో ఉంది నాన్న. నిజం చెప్తున్నాను నీకు, ఎందుకంటే చాలా మంది నేను అడిగాను, నేను నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే నువ్వు అలా చాలా ఇబ్బంది పెట్టావు క్రిస్టియానిటీని. వాళ్ళు నన్ను చాలా వరకు ఫోన్లు చేసి నాకు అన్న అసలు కృషిపాల్ గురించి ఏంటిది, అసలు మీరు వీడియోలు చేయండి కృషిపాల్ గురించి అని నన్ను అనడం జరిగింది. సో అది కాదు చిన్నోడు, అసలు మనం హైలైట్ చేసినట్టు ఉంటది, నేను వద్దు అని నేను చాలా వరకు వీడియోస్ చేయలేదు. అసలు నీ గురించి నేను పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో నువ్వు క్రిస్టియానిటీకి ఏదో అపాలజీస్ చెప్పావని, నేను మారానని, ప్రభు నన్ను మరలా సేవకు ఆహ్వానించారని మాటలు నేను విని నేను నీ గురించి వీడియో చేయడం జరిగింది. సో అసలు ఏంటి నీ స్టాండ్ ఏంటి నాన్న నెక్స్ట్? కృషిపాల్ స్టాండ్ అంటూ ఆయన నాకు చెప్పిన మాట ఒకటే అన్న, అంత నేను విడిచిన కాడి ఏదైతే ఉందో అది నా మరలా పట్టుకోమని, అది మరలా ఎత్తుకోమని ఆయన నాతో మాట్లాడారు. కొన్ని రోజులు ఆయనతో గడిపి ఆ తర్వాత ఆయన నడిపింపని బట్టి ఎలా అయితే అలా అని చెప్పేసి అనుకుంటున్నాను. పర్టికులర్ గా ఒక ప్లాన్, ఒక పద్ధతి లాంటివి ఏమి లేవు, వేసుకోలేదు. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూస్ చేసావు కదా నాన్న, ఇప్పుడు దాన్ని ఎలాగ నువ్వు తిప్పుకొడతావు? అదే ఇప్పుడు మాట్లాడావు కదా గతంలో యేసు ప్రభు అసలు చరిత్ర లేడు, అసలు యేసు ప్రభు దేవుడు కాదు, పౌలు గారి గురించి, క్రిస్టియానిటీ గురించి, పాస్టర్లు డబ్బులు దండుకుంటారు దశ భాగాలని, ఇలా చాలా చాలా మాట్లాడావు కదా. మరి దాన్ని అంతా ఎలా తీసుకుంటావు? దానికే కదన్నా ఈ బయటకు వచ్చి చెప్పింది, అందుకే కదా అది అంత వెలుగులోకి వచ్చి నేను అవన్నీ అంత దారుణంగా మాట్లాడాను కాబట్టి అది దానికి సమాధానంకే కదా నేను అపాలజీ. అవునన్న, అపాలజీ అంటే అలా కాదు. ఇప్పుడు అపాలజీ అంటే నోటితో చెప్పింది కాదు నాన్న, నువ్వు నీ జీవిత కాలంలో చేయవలసిన పని చాలా ఉంది. అంటే క్రిస్టియానిటీ నిన్ను నమ్మాలంటే అసలు నేను చెప్తున్నాను కదా, చాలా పెద్దోళ్ళు కూడా అడిగాను, కృషిపాల్ నమ్మడానికి లేదండి అలాగే అంటాడు, మళ్ళీ చాలా ఇబ్బంది పెట్టాడు అందరినీ కూడా, ఇష్టానుసారంగా మాట్లాడాడు. నీ ఇంటర్వ్యూస్ నేను కూడా చూచాను నాన్న.
చూశాను. మరి కరుణాకర్ దగ్గరికి వెళ్ళి అన్ని మాటలు చెప్పావు కదా, ఇప్పుడు అదే కరుణాకర్ ఛానల్లో కూర్చొని మాట్లాడగలవా? అవకాశం నీకు ఇస్తాడా ఆయన? ఆయన అవకాశం ఇస్తాడో లేదో తెలీదు, కానీ అవకాశం ఉంటే ఖచ్చితంగా చెప్పగలను. ఉమ్, ఆ ఉమ్, ఎందుకంటే ఇది ఉమ్, అదే చెప్తున్నాను, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజం ఏంటో నాకు తెలుసు కాబట్టి దానికోసం ఇప్పుడు ధైర్యంగా ఖచ్చితంగా నిలబడగలను. ఇంతకు ముందు నాకు ఏ దర్శనం ఏమీ లేకుండానే ఒక అవగాహన మీదనే క్రిస్టియానిటీ ఇది అదేనే ఎంత ధైర్యంగా మాట్లాడిన నేను ఉమ్. ఆ ప్రభువే కనిపించిన తర్వాత ఆయన గురించి ధైర్యంగా మాట్లాడకుండా ఎలా ఉంటాను? రైటే. ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడతాను. అలా కదన్నా, నువ్వు అనేది రైటే అని తీసుకోవడానికి నీ క్రియలు కావాలి క్రిస్టియానిటీకి. ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఎన్ని అబద్ధాలు మాట్లాడి క్రైస్తవ్యాన్ని అబాస్పాలు చేసావో, అన్న ఒక అవకాశం నీకు వచ్చింది, దేవుడు ఇచ్చాడని అంటున్నావు, దాన్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అన్న అది ఇప్పుడు నువ్వు 18 సంవత్సరాలకి సేవకు వెళ్ళిపోయినాను అన్నావు కదా, నిన్ను అసలు సేవకుడిగా ఎవరు చేశారు? ఏ మినిస్ట్రీలో నువ్వు సేవ చేసావు? బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ లో చేశాను. ఎక్కడ? బిలీవర్స్ మినిస్ట్రీ చర్చ్ అదే ఏ ఊర్లో? హైదరాబాద్ అన్న, హైదరాబాద్ బండ్లగూడ, కుషాయిగూడ. కుషాయిగూడలో చేసావు. మరి ఈ సంగతి ఆ పాస్టర్ గారికి తెలుసా మళ్ళీ కృషిపాలు ఎలా ముందుకు వచ్చాడని? తెలుసాను. ఏమన్నారు పాస్టర్ గారు? మంచిదే కదా నాన్న అని చెప్పేసి ఆయన కూడా పాజిటివ్ గానే మాట్లాడారు. వెనక్కి తిరిగి రావడమే మాకు కావాల్సింది అన్నట్టు మాట్లాడారు. ఇంకొక విషయం నీతో నేను పంచుకోవాలి, జాగ్రత్తగా విన్నానా. ఇప్పుడు అసలు నువ్వు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా వెళ్ళడానికి దేనికి ఆకర్షితుడయ్యో, ఏది నిన్ను ప్రేరేపించింది? నన్ను ఎవరు ప్రేరేపించలేదన్నా. నేను ఆలోచించిన పద్ధతి అప్పుడు అలా ఉంది. అంటే నాకు కొన్ని పాయింట్స్, నాకు క్వశ్చన్ మార్క్ గా అనిపించాయి బైబిల్లో. బట్ నేను వాటిని చాలా మందిని అడిగితే నాకు ఎవరు కూడా సాటిస్ఫై అయ్యేలా సమాధానం సమాధానం చెప్పలేదు. ఎవరు చెప్పలేదు నాన్న? ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. ఎవరు చెప్పలేదు నీకు? మరి మాలాటోళ్ళు ఉన్నాం కదా, అప్పుడు మేము ముందు నుంచి సోషల్ మీడియాలో ఉన్నాం కదా, నేనున్నాను, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి మమ్మల్ని ఎందుకు అడగలేదు? మమ్మల్ని ఎందుకు నువ్వు ఫోన్ చేయలేదు? చాలా మందిని అడిగానని అన్నావు కదా, మాలాటోళ్ళు ఎందుకు అడగలేదు నువ్వు? బైబిల్ మీద కొంచెం తక్కువ అవగాహన ఉన్నోళ్ళు ఎవరో ఉండొచ్చు, వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళకి సమాధానం చెప్పి ఉండొచ్చు, పోవచ్చు. మరి మేము క్రిస్టియానిటీ కొరకు మరి మేము నిలబడి మతోన్మాదులతో పోరాడి అబద్ధికులను నిలువరించి కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. మా వీడియోస్ మేము, నీకు తెలుసు కదా, తెలీదా? మేము తెలుసా? మరి ఎందుకు మరి మాకెందుకు ఫోన్ చేసి అడగలేదు అన్న ఇలాగ అనిపించిందని? నువ్వు వెళ్ళి డైరెక్ట్ గా ఇంటర్వ్యూస్ లోకి వెళ్ళిపోయావు, ఇష్టానుసారంగా చెప్పేశావు, నీకు నచ్చిన మాట్లాడావు. ఒక్క నిమిషం మరి ఆ రోజు మాకు ఫోన్ చేసి ఉంటే ఎంతవరకు తెచ్చుకోకపోదు కదా, మీరు నీ పక్షాన మేము నిలబడదాం కదా. తమ్ముడు ఎందుకు అలాగ అభద్రత భావంలోకి వెళ్ళావు, సో మాట్లాడడానికి అవకాశం ఉంటది కదని. ఆ లోపే క్రైస్తవులుగా ఉన్న పోరాటం చేస్తున్న వాళ్ళ మీద నువ్వు వీడియోస్ చేసావు. ఎవడైనా ఏం కాదు నా ముందు, అసలు వాళ్ళకి ఏం తెలియదని నువ్వే మాట్లాడావునన్నా, అన్నావా లేదా? మా ముందు వాళ్ళు ఎవరు ఏం కాదు, అసలు వాళ్ళకి ఏం తెలుసు అన్నట్టుగానే మాట్లాడావు కదా, నేను విన్నాను నువ్వు మాట్లాడినా. మరి అప్పుడు ఆ రోజు మమ్మల్ని ఎందుకు కన్సల్ట్ చేయలేదు నువ్వు? ఆ రోజు మా దగ్గర మాకెందుకు ఫోన్ చేయలేదు? ఎవరెవరిని అడిగాను అన్నావు కదా, మమ్మల్ని అడిగితే మీకు సమాధానం చెప్తాం కదా. అదేనా దానికి చెప్తున్నా. అప్పుడు అది స్టార్టింగ్ స్టేజ్ లో, అప్పుడు నా పరిధిలో నేను అడిగాను. అండ్ దాన్ని దాటి కూడా కొంచెం స్కాలర్స్ వాళ్ళతో ఉన్నట్టుగా నాకు తెలిసినటువంటి కొందరు ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడించారు. అప్పుడు కూడా నాకు మంచిగా అనిపించలేదు. తర్వాత నాకు నేనుగా ఇది ఎవరు చెప్పలేరు అనుకొని, నాకు నేనుగా అర్థం చేసుకొని, ఇదిలా దీనికి ఎవరో చెప్పలేరు అన్నటువంటి ఒక తీర్మానంలోకి వెళ్ళిపోయి నేను అలా ఫిక్స్ అయిపోయాను. ఇంకా మీలాంటి వాళ్ళని ఏమైనా సోషల్ మీడియాలో కనిపించే వాళ్ళని అడిగే ఉద్దేశాలు లేవు అప్పుడు. అలా కాదు, ఎవరినో కనిపించిన వాళ్ళని అడిగానని అన్నావు కదా, ఉద్దేశం లేదు కాదు. ఇప్పుడు నీకు ఒకటి చెప్తా, నీకు పరిపక్వమైన దశ లేదు. ఒక విధంగా చెప్తే నిన్ను సాతాను వాడుకుంటున్నాడు. ఒకవేళ కానీ నువ్వు ఈ స్టెప్ నుంచి వెనక్కి వెళ్తే నిన్ను వాడుకుంటూనే ఉంటాడు. ఈ విషయంలోనే డౌట్ లేదు. సాయితాన్ని నేను వాడుతున్నాడు. ఇంకా భవిష్యత్తులో నువ్వు ఇంకా మంచి స్టెప్ లోకి ముందుకు రాకపోతే నేను వాడుకుంటూనే ఉంటాడు. నేను క్వశ్చన్ చెప్తాను కృషిపాల్, ఇప్పుడు నువ్వు క్రిస్టియానిటీ నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన్ని క్రిస్టియానిటీకి వచ్చే నష్టం ఏంట్లేదు, నువ్వు వచ్చినంత మాత్రాన్ని క్రిస్టియానిటీకి వచ్చే లాభం ఏంట్లేదు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు క్రైస్తవుల గురించి చాలా ఇష్టానుసారంగా మాట్లాడావు. నేను అంటున్నాను, ఇప్పుడు నేను ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి కన్వర్ట్ అయ్యి వచ్చినోడిని.
నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏ రోజు నేను ప్రభువుని వదిలేసి ప్రభువుకు వ్యతిరేకంగా నేను వెళ్ళలేదు. ఏ క్రైస్తవుడు కూడా వెళ్ళడు. నేనేం చెప్తున్నానంటే, నీకు పరిపూర్ణమైన క్రైస్తవుడు నువ్వు కాలేదు, కావు కూడా ఇప్పటి వరకు. ఇప్పటి వరకు నువ్వు కాలేదు. నీ ఫ్యామిలీ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అని అన్నావు, నేను ఇంటర్వ్యూలో చూశాను. క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అని అన్నావు. మరి వాళ్ళు భక్తిలో ఉన్నారు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళందరూ జ్ఞానంలో ఉన్నారు, వాళ్ళు చక్కగానే ముందుకు వెళ్తున్నారు. మరి నీవు ఒక్కడికి ఏమైంది? నేను ఒకటి అడిగితాను, సూటుగా చెప్పునన్నా, నిన్ను ఎవరైనా డబ్బుల కోసం మభ్య పెట్టారా? అబద్ధం ఆడుకుంటూ చెప్పు. ప్రభు నువ్వు మారేని అంటున్నావు, ప్రభు కొరకు నేను ఏదో మళ్ళీ ముందుకు వస్తానని అంటున్నావు. క్రైస్తవ్యం నీ గురించి అయితే 99% నమ్మట్లేదు. 1% నమ్మాలి. వాళ్ళు కూడా మిగతా వాళ్ళు నమ్మాలంటే నేను అడిగిన ప్రశ్నలకు కరెక్ట్ సమాధానం చెప్పు. నిన్ను ఎవరైనా డబ్బుల కోసం మభ్య పెట్టారా? లేదన్నా, నన్ను ఎవరు డబ్బుల కోసం మభ్య పెట్టలేదు. కాదు, ఇప్పుడు ఇది ఇలా చేయడం వల్ల నీకు పేరు వస్తుందని చేసావా? సోషల్ మీడియాలో నేను హైలైట్ అవ్వాలి, జనాల ముందు నేను కనపడాలని చేసావా? నిజం చెప్పు. నువ్వు ప్రభు నిన్ను దర్శించాడని అన్నావు కదా. ఏ ఒక్కటి అబద్ధం చెప్పినా ప్రభు నిన్ను హర్షించాడు అన్నావు కాబట్టి, నన్ను దర్శించాడు, నాకు మారు మనసు వచ్చింది అన్నావు కాబట్టి నిజం చెప్పు. అసలు నిజంగా చెప్పు. నీ పేరు కోసమా? నేను జనాల్లో కనబడాలి, ఫేమస్ అవ్వాలనుకుని అలా చేసావు? కరెక్ట్ చెప్పు. పేరు కోసం కాదు, డబ్బుల కోసం కాదన్నా. నాకు ఏంటి వాట్ ఈస్ వాట్ అని తెలియడానికి కోసమే నేను అంతా. వాట్ ఈస్ వాట్ తెలియాలి అని అనుకున్నాడు అయితే ప్రశ్నలు వేస్తావు, నిలబడతావు, అదన్నా. చాలా మందిని అడిగాను, మిమ్మల్ని అడగలేదు అని అంతవరకు వెయిట్ చేయలేకుండా వెంటనే ఎలా రివర్స్ అయిపోతావు, వెంటనే ఎలా వ్యతిరేకిచ్చేస్తావు? నేను ఇప్పటి నుంచి కాదన్నా, ఎప్పటి నుంచో అడుగుతున్నాను. మీకు ఈ సోషల్ మీడియాలో ఈ మధ్యలో కనపడ్డాను కాబట్టి మీకు ఇప్పటి నుంచి అడుగుతున్నట్టు మీకు తెలుసు. కానీ నేను ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి కూడా ఫోన్ చేశాను. ఆయన అప్పుడు యూకేనో యుఎస్ లో ఎక్కడో ఉండి ఆ తర్వాత మాట్లాడిపోయి తర్వాత కుదరపోయి ఇలాగా చాలా మందితో నేను మాట్లాడడానికి ట్రై చేశాను. నేను ఏమంటున్నానంటే, అంతవరకు ఉన్నాడు మా దగ్గరకు వచ్చి ఉంటే ఎంత రాకపో నీకు. సరే ఎనీహౌ రాలేదంటున్నావు, నువ్వేదో చెప్తున్నావు, ఇలాగ అయిందన్నా అయిపోయిందని అంటున్నావు కదా. ఎంత వెంటనే ఎందుకు స్టాండ్ తీసుకున్నావు అంటాను నేను. నీ ప్రశ్నకి జవాబు దొరకాలంటే వెయిట్ చేయాలా? ఆ వెయిట్ చేయకుండా వెంటనే క్రిస్టియానిటీ మీద నువ్వు వ్యతిరేకం అయిపోయి మతోన్మతుల దగ్గరకు నువ్వు వెళ్ళిపోయి వాళ్ళతో కూర్చొని ఇష్టానుసారంగా ఇంటర్వ్యూస్ ఇచ్చేసి క్రిస్టియానిటీని ఒక పెద్ద ఎలా అంటే నువ్వు చేసిన డ్యామేజ్ అంటే చాలా పెద్ద చేసావు తమ్ముడు. చిన్న డ్యామేజ్ అయితే ఏం చేయలేదు అందరిని. అంటే మేమేం డ్యామేజ్ అయిపోయావని కాదు, అవతలోడికి అనువుగా నువ్వు కనబడ్డావు. నిన్నే వాడుకున్నారు. ఒక కరుణాకర్ గాని, ఒక ఇంటర్వ్యూ చేసే ఛానల్స్ గాని నిన్నే వాడుకున్నారు. అవునా? నిన్ను కూర్చోబెట్టి వాళ్ళు నీ పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకున్నారు. నీ పేరు చెప్పుకొని కృషి పాలన మేము మార్చాము, దర్వాప్సి అయిపోయారని చెప్పి నీ పేరు చెప్పుకొని డబ్బులు దండుకున్నారు, డబ్బులు చేసుకున్నారు, డబ్బులు రాబెట్టుకున్నారు వాళ్ళు. అవునా? సరే, ఇప్పుడు నీ స్టాండ్ అని అంటున్నావు కదా, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? అదేనా, ఇప్పుడైతే ప్లాన్ ఏమీ లేదు. ప్రభు దగ్గర కనిపెట్టి తర్వాత పరిచయలో లేకపోతే మా పాస్టర్ గారి దగ్గర అలా ఉపయోగపడదామనే ఆలోచనలో ఉన్నావు. ఓకే, నేను అడుగుతాను, ప్రస్తుతానికైతే నువ్వు అప్పుడు క్రైస్తవుడు కాదు, ఇప్పుడు క్రైస్తవుడుగా నువ్వు మారలేదు. దీనికి ఒక విషయం చెప్తాను. నిన్ను సేవకి వెళ్ళాలని నీకు నువ్వు అనుకుని వెళ్ళిపోయావా? నేను ఎవరైనా ప్రేరేపించాను? నాన్న నాకే అనిపించింది నేను వెళ్ళాలి అని. వెళ్ళాలన్నావు, సేవలోకి వెళ్ళాను అన్నావు. మరి సేవలోకి వెళ్ళినోడివి ప్రశ్నలు వేసాను అన్నావు. మరి నీకు ఆ సేవకుడిగా వెళ్ళినప్పుడు దేవుడి ప్రేరణ రాలేనప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావు? నీకు రాలేదు అప్పుడు ప్రేరణ, ఇప్పుడు వచ్చింది అంటున్నావు. దేవుని ప్రేరణ రాలేకపోవడం ఏంటన్నా, అది అర్థం కాలేదు. నీకు సేవకి వెళ్ళాలని అనుకున్నప్పుడు నేనే వెళ్ళాలని అనుకుంటున్నావు కదా. దేవుడు నాకు చెప్పు, నీకు దేవుడు ఎలా మాట్లాడాడు? ఆ రోజు అలా మాట్లాడితే బాగున్నాను ఎందుకు అనుకోలేకపోయావు అంటున్నాను. అలా దేవుడు చెప్పినంత వరకు ఎందుకు వెయిట్ చేయలేదు అంటాను నేను. అంటే ఇప్పుడు నాదొక ప్రశ్న, తప్పుగా అనుకోవద్దు. నువ్వు నా ప్రశ్న ఇయ్యాలి, అందుకనే నేను అడుగుతున్నాను. వేస్తేనే ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్లు అందరికి కూడా దేవుడు కనిపించి వెళ్ళమంటేనే వెళ్ళారా? అది ఇప్పుడు వచ్చావు కదా ఆన్సర్ కి. మరి వాళ్ళందరికీ కనపడలేనుడు నీకెందుకు కనపడ్డాడు? నిన్నెందుకు మారమన్నాడు? ఇప్పుడు అడుగుతున్నాను నేను. ఎవరికి మారమని చెప్పలేని దేవుడు ఇప్పుడు నీకు ప్రశ్న వేస్తున్నాను. చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు కరుణాకర్కి అలా కనపడలేని దేవుడు నీకెందుకు కనపడ్డాడు? వాడు ఒక రోజు క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చాడు, మరి ఆడికి కనపడలేని దేవుడు నీకెందుకు కనపడ్డాడు? అలాగే మన ఏం పేరు లలిత్ కుమార్ కూడా క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చాను అన్నాడు, ఆడికి కనపడలేని దేవుడు నీకెందుకు కనపడ్డాడు? నేను అడుగుతున్నాను, చెప్పు. అది నన్ను అడుగుతున్నారు, తెలుసు అదే అడుగుతున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. అలాగే దేవుడికి ఎవరు నచ్చారని అన్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడాడని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నన్ను అడుగుతూ పెట్టాను అన్నావు కదా, అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాను నేను.
మరి వాళ్ళకి కనపడలేని దేవుడు నీకెందుకు కనపడు? నీకెందుకు ఇచ్చాడు మారు మనసు? నీకంటే ఘోరంగా మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. ఒక్క నిమిషం ఆగు. నీకంటే వ్యతిరేకిస్తున్నారు కదా వాళ్ళు. నీకంటే దూషిస్తున్నారు కదా. డైరెక్ట్ గా క్రిస్టియానిటీ మీద వ్యాపారమే చేస్తున్నారు కదా. మరి వాళ్ళకి ఎందుకు కనపడలేదు అని అంటే నేను అడుగుతున్నాను. ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే నేను ముందుకు వెళ్తాను, నీకు ఆన్సర్ చెప్తాను. వాళ్ళకి ఎందుకు కనపడలేదు అంటావు? అది నా చేతుల్లో లేనటువంటి విషయం కదా. కదా నేను దానికి కదా ఆన్సర్ కదా చెప్తాను. కదా. మరి పాస్టర్ల మీద అంత స్పీడ్ గా అడిగావు. వాళ్ళందరికీ కనపడే దేవుడు అంటున్నాడు అని. ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి దేవుడు పిలుపు ఉంటది, ప్రత్యక్షత ఉంటది. ఉండు, నేను చెప్పింది వెయిట్ వెయిట్ వెయిట్. ప్రతి వారికి వెళ్ళాలంటే భక్తి జీవితం ఉండాలి. ఆకతాయిగా ఎవరో పాస్టర్లు ఎవరో, మరి నువ్వు అయ్యి ఉంటావేమో. ఆకతాయిగా వెళ్ళావు, అందరికి అక్కడ ఏమని చెప్పావు ఇంటర్వ్యూలోని? నేను అందరూ పాస్టర్లు వాక్యం వింటుంటే అందరూ ఆయన చెప్తుంటే వింటున్నారు కాబట్టి మర్చిపోయావేమో. గుర్తుందా నీకు? ఇంటర్వ్యూలో చెప్పావు. అందరూ చెప్తుంటే పాస్టర్ గారు చెప్తుంటే అందరూ వింటారు కాబట్టి నేను అలా చెప్పాలనుకున్నాను, అందుకే నేను సేవకున్నయ్యాను అని అంటున్నావు. నాకు చెప్పాలన్న అనిపించింది. నేను అడిగాను మా పాస్టర్ గారిని, ఆయన నన్ను తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను చాలా మంచిది అక్కడ నేను ఇంకా భక్తి నేర్చుకున్నాను, ఎలా ప్రార్థన చేయాలి ఏంటన్నది. అందులో తప్పే ఉందన్న, నాకు అది అర్థం కావట్లేదు. నీకు అదే చెప్తున్నాను. అంత నేర్చుకున్నాడు ఎలా ఒకసారి డైవర్ట్ అయిపోతావు? ఏ ఆకర్షణ లేకుండా ఎప్పుడు ఎలా ఏమవుతామో మనకేం తెలుసు. అలాగే ఎప్పుడు అవదు నాన్న. నీ ఇష్టం వచ్చినట్టు అయిపోవడానికి భక్తి జీవితంలో ఉండదు నాన్న. కాకపోతే నీకు పరిపక్వత లేదు కాబట్టి అలాగే అవదు. ఎందుకు అవదంటే ఒకసారి జీవితంలో మారు మనసు వచ్చాక ఇష్టానుసారంగా బయటికి వెళ్ళిపోతాం, పాడైపోతాం అంటే ఆ భక్తి జీవితం కరెక్ట్ కట్టబడలేదని అర్థం. దాని జీవితం కరెక్ట్ గా పెట్టబడలేదని అర్థం. సో పోనీ ఎనీహో ఇక్కడ వరకు బాగుంది నువ్వు చెప్పింది. ఎందుకంటే నీ సమాధానం నాకు నచ్చింది. ఎందుకంటే నీకు పరిపక్వత లేదు కాబట్టి, నీ ఆలోచన కరెక్ట్ కాదు కాబట్టి, ఏదో ఆకతాయిగా నిర్ణయం తీసుకున్నావు కాబట్టి అని నాకు అర్థమైపోయింది. అందరికీ అర్థం అవుతుంది. సరే ఇప్పుడు చెప్పు, ఏం చేయాలనుకుంటున్నావు నీ నెక్స్ట్ స్టాండ్ అని? అంటే నేను సేవకి వెళ్తానన్నయ్యా, మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తానని అన్నావు, బాగుంది. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్తావా? ఇప్పుడు నేర్చుకోవడానికి బైబిల్ ట్రైనింగ్ వెళ్తావా? లేదన్న, ఇంకా దాని గురించి ఏం ఆలోచించలేదు. అలా కదా, వెళ్తావా అడుగుతున్నాడు. ముందు ఎవరు చెప్పకుండానే వెళ్ళావు కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్తావా? పూర్తిగా నేర్చుకొని సేవ చేయడానికి వస్తావా? మళ్ళీ అరాకొరగా వెళ్ళి నాకు నచ్చలేదు, నాకేం అర్థం కాలేదు, మళ్ళీ నేను ప్రశ్నలు వేస్తానని వెనక్కొస్తావా? ప్రస్తుతానికి నాకున్నటువంటి పరిస్థితులను బట్టి అన్ని ఆలోచించుకొని మెల్లగా నేను దాని గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు మీరు నిలబెట్టి ఇప్పుడు ఖచ్చితంగా వెళ్తావా తమ్ముడు? నువ్వు వెళ్తావా వెళ్ళవని కాదు. ఇప్పుడు క్రిస్టియానిటీని అంత నువ్వు ఇరిటేట్ చేసావు కాబట్టి, అంత మాట్లాడావు కాబట్టి, రేపు పొద్దున్న నువ్వు సేవ చేస్తే పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి వెళ్తావు. ముందు నేను ఎందుకు అడుగుతున్నానంటే నీ జీవితంలో నువ్వు జరిగేవో అడుగుతున్నాను. నేను కొత్తగా నేను అడగట్లేదు. ఆల్రెడీ నువ్వు సేవకి సమర్పించుకోవడానికి వెళ్ళానని, ట్రైనింగ్కి వెళ్ళానని, అరకొర చేశానని, అట్లా నాకు పరిపక్వత లేదని అన్ని చెప్పినోడు నువ్వే. ఈరోజు పరిపక్వంగా సేవకు వెళ్ళడానికి మరలా నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్తావా అని అడుగుతున్నాను నేను. అదే అడుగుతున్నాను ప్రశ్న. అయితే నువ్వు చేసిందే మరలా ఇప్పుడు పరిపక్వంగా చేస్తావా అని అడుగుతున్నాను. ఏమంటావు? బైబిల్ ట్రైనింగ్కి వెళ్తానా వెళ్ళనా అన్న విషయం తెలియదన్నా. ఇప్పుడు అయితే నాకు మైండ్ లో అదేమీ లేదు. సేవకు వెళ్తావా? సేవకుడిగా వెళ్తావా? సేవకుడికి కూడా ఇప్పుడు వెళ్ళను నేను. సేవకుడిగా వెళ్ళవు, బైబిల్ ట్రైనింగ్ కి వెళ్ళవు. వెరీ గుడ్. ఇప్పుడు మరి ఎలా ఉంటావు? ఒక విశ్వాసగా బతుకుతావా? కొంతకాలం అయితే దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ అలా ఉంటానన్నా. తర్వాత నడిపింపు ఎలా ఉంటుందో తెలియదు. మరి అప్పుడు ఎవరు నడిపింపు? దేవుడు నడిపింపా? దేవుడు నడిపింపు అంటే దేవుడు ఎలా నడిపిస్తే అలా నడడానికి వెళ్తావా? అవును. సువార్తకి అయితే సువార్తకి, సేవ అయితే సేవకి, ఏదైతే దానికి వెళ్తావా? అవును. నీకు నమ్మకం ఉందా అలాగే ఏదో దాంట్లోకి వెళ్తావని? నమ్మకం ఉందా? ఒకవేళ దేవుడు నిన్ను అంగీకరించకపోతే? నేను అడుగుతున్న ప్రశ్నే సుమా, ప్రశ్నే. నిన్ను ఏ సేవ లేదు, నువ్వు మళ్ళీ విశ్వాసగానే ఉండాలనుకుని దేవుడు నిన్ను పిల్లలేదనుకో, విశ్వాసం ఉంటావా? లేదు లేదు, దేవుడు పిలిచాడు కాబట్టి కదన్నా తమ్ముడు. నువ్వు మళ్ళీ నాకు తెప్పక, నేను సేవకుడిని, నువ్వు నాకు చెప్పక, నువ్వు నాకు వాక్యం చెప్పడానికి ప్రయత్నం. చిన్న మాట, దేవుడు నిన్ను పిలిచాడన్నప్పుడు ప్రణాళిక ఉండాలి. జస్ట్ మినిట్, నేను చెప్పింది విను, నా మాట విను. కొంచెం నువ్వు అటు ఇటు మాట్లాడకూడదు, కరెక్ట్ గా మాట్లాడాలి, జాగ్రత్తగా విను. నిన్ను పిలిచాడు అన్నప్పుడు సేవకు పిల్లలు కదా, పిల్లలొద్దా? ఇప్పుడు పిల్లలా? ఇప్పుడు బైబిల్లో పౌలు గారి గురించి నీకేమైనా ఐడియా ఉందా? ఉందా? ఏముందో చెప్పు నాకు పౌలు గారి గురించి చిన్న మాట చెప్పు. పౌలు గారి దేవుడు ఎలా పిలిచాడు, ఎలా మారాడు ఆయన చెప్పు. పౌలు గారికి దమస్కు మార్గంలో ఆయన ప్రత్యక్షమై ఆయన అలా మార్చుకుని తన సేవలో వాడుకున్నాడు కదా. మార్చుకున్నాక సేవకుడు అయ్యాడా లేదా?
అయ్యాడు. మరి నువ్వు చెప్పలేకపోతున్నావు, నన్ను దర్శించిన దేవుడు నేను సేవకుడు చేస్తాడో చేయడో తెలియదు అంటున్నావు, ఏటవుతుందో తెలియదు అంటున్నావు, మరి ఏం నేర్పిస్తాడో తెలియదు అంటున్నావు. నీ దర్శనం కరెక్ట్ అయితే నీ ఆలోచన నీకు కరెక్ట్గా ఉంటుంది. అవే ఎందుకు నీకు వచ్చిన దర్శనం కరెక్టా కాదా, దాని మీద నీకు అవగాహన ఉందా లేదా? అది లేదా నువ్వే 100% ఒక నిమిషం కరెక్ట్ అన్నా. నేను 1 minute నువ్వే మీరు అనుకుంటున్నావా? కంటిన్యూస్ గా నీకు అడుగుతున్నారు, నేను దానికి ఒక్కదానికని సమాధానం చెప్పాలి కదన్నా. చెప్పు నాన్న చెప్పు. నేను అదే అంటున్నాను. ఆయన నాకు కనిపించినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఉమ్, నువ్వు విడిచిన కాడిని మళ్ళా ఎత్తుకోమని ఆయన నాతో మాట్లాడాడు. ఉమ్, కాబట్టి ఆ, నేను ఏదైతే విడిచిపెట్టాను కాడి అన్నది ఏదైతే ఉందో అది ఎత్తుకోమని ఆయన నాతో మాట్లాడాడు కదా. ఆన్సర్కి వచ్చావు. నువ్వు విడిచిపెట్టిన కాడేటి, నువ్వు సేవకుడివే కదా అయ్యో అవునన్నా. గతంలోనే. మరి ఇప్పుడు నీకు అవును. అవుతుందా అవదా తెలియదా అని అంటే నీకు దర్శనం మీద క్లారిటీ లేదా? అదే అడుగుతున్నాను ఇప్పుడు దగ్గర. అంటే కాడి ఎత్తుకోమన్నాడంటే సేవ చేయమన్నా కదా. సేవ చేయమని అన్న, మరి సేవ అంటే అన్ని సేవలే కదన్నా. ఇప్పుడు ఆ, ఆ సువార్త ప్రకటించిన సేవే, ఉమ్, సేవకుడిగా ఉన్న సేవే, ఉమ్. ఎలా మిషనరీగా చేసిన అది సేవే కదా. నేను అదే అంటున్నాను, నేను సేవ కాదని అంటలేదు, ఏ సేవ అని ఆ అడిగాను. నువ్వు సేవ ఉందా అంటే నాకు ఇంకా తెలియదు అని అంటున్నావు కదా. నువ్వే నేను అన్నావు ఇంకా కదా ఇందాకలా, నీ సేవకుడు అంటే ఇంకా చెప్పలేదు, ఆలోచన లేదని ఇంకా కనిపెట్టుకొని ఉంటానంటే ఇప్పుడు నీ దర్శనం వచ్చిన దాంట్లోనే వచ్చిందని నువ్వు చెప్తున్న నేను దాంట్లోనే. ఇంకొంచెం బలపడాలన్నా, ఇంకొంచెం టైం కావాలి నాకు, నేను అప్పుడే వెళ్తాను ఉమ్, అని చెప్పి చెప్పట్లేదు అని చెప్తున్నాను మీకు. అది నేను అదే అడుగుతున్నాను. ఇంకా అంటే ముందు నువ్వేమన్నావు గుర్తుపెట్టుకో, క్లారిటీగా ఏంటంటే నాకు ఇంకా ఏ క్లారిటీ మీ రాలేదన్నాను దగ్గర అన్నావు. ఇది ఇప్పుడు రికార్డ్ అవుతూనే ఉంటది కదా. ఉంటది ఖచ్చితంగా. మరి ఆ ఇప్పుడు సమాజాన్ని నేను అది చెప్పాలి కదా తర్వాత నాన్న. మరలా చూసుకోవచ్చు కదా. నేనంటుంది అలా అందులో అలా చూడండి. అలా కదా. ఒక నిమిషం నాన్న, నేను ఆ అనేది ఏంటంటే నువ్వు మారాలి, దేవుని పనిలోకి రావాలని క్రిస్టియానిటీ ఎదురు చూస్తుంది. ఇందులో ఏ అన్న డౌట్ లేదు. నువ్వు మారాలని అనుకుంటున్నారు అందరూన. కానీ అన్న క్లారిటీ లేని సేవ చేసావు అనుకో, అరా కొరగా ఇదే అవుతుంది. ఇప్పుడు పౌల్ గారి గురించి నీకు చెప్తే, పౌల్ గారు 1 time దేవుడి కొరకు మారాడంటే తన జీవిత కాలంలో ప్రాణం పోయే వరకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని బ్రతికారు. అన్న ఇలాగా దాన్ని ఏమంటారు, సగం క్రిస్టియానిటీలో ఉండి మళ్ళీ అవతల అన్ని జనాంగంలోకి వెళ్ళి లేదంటే వ్యతిరేకంగా మారి మరలా క్రిస్టియానిటీలోకి వచ్చి దేవుడు నన్ను మార్చాడని అనలేదు పౌల్ గారు ఎక్కడ. ఉమ్, మరి అక్కడ బైబిల్లో మొత్తం కూడా ఇలాంటి డబుల్ స్టాండర్డ్ ఎక్కడ తీసుకోలేదు ఎవరో. ఉమ్, మరి నీ జీవితంలో అలా జరిగింది. అలా ఎవరు బైబిల్లో ఉన్నటువంటి సేవా పరిచయం చేసిన వారు ఎవరు 1 time మారితే వారి జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నారు. ఉమ్, చావైన బ్రతికిన దేవుడి కోసం బ్రతికారు. ఇలా డబుల్ స్టాండర్డ్ తీసుకోలేదు నీలాగా. అందుకే నీకు వచ్చిన దర్శనంలో ఈ కాలంలో ఈ తరంలో దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడు, నువ్వు ఏం చేయబోతున్నావు నెక్స్ట్ అనేది క్రిస్టియానిటీ మీద ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటది. అన్న అది నేను చెప్పింది ఇది ఇంతవరకు. నువ్వు సేవ అన్న చేస్తే మంచిదే గాని మళ్ళీ నీకు చెప్తున్నాను, అన్న మళ్ళా దీన్ని ఏదైనా అవతల వాళ్ళు డ్రామాగా నీ మీద క్రియేట్ చేసి ఒకవేళ నిన్ను వాడుకునే పరిస్థితులు చేశారనుకో, అసలు క్రైస్తవ సమాజం క్షమించదు, అన్న అస్సలు క్షమించదు ఈ విషయంలో మాట. ఉమ్, ఇంతవరకు కృషి పాలకి ఏదైనా పోనీలని ఊరుకున్నారు కానీ ఈ డ్రామాలు ఆడి నెక్స్ట్ ఇలా చేస్తే ఆ ఉమ్, రియాక్షన్ చాలా ఘోరంగా ఉంటది అనమాట అవతల. ఉమ్, అంటే నా బోటి వారు కూడా అప్పుడు మాట్లాడవలసిన అవసరం ఉంటది. నువ్వు నా తమ్ముడు కాబట్టి చెప్తున్నాను, అన్న చిన్నోడివి, చక్కగా ఆ, తెలియకుండా అవగాహన లేకుండా. అందుకే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజర్ అంటే. అందుకే ఇప్పుడు నువ్వు పూర్తిగా నేర్చుకో, అన్న వాక్యం చదువు. నీకు ఖాళీ టైం వచ్చింది అన్నావు కదా, ఇప్పుడు వాక్యం చదువు. అన్న ఇప్పుడు చదివి దేవుడి యొక్క సేవా పరిచయలో ముందుకెళ్ళు, తప్పు అన్న లేదు. కానీ ఆ సేవనే తప్పు బట్టి నా బాధ ఏంటో తెలుసా, అంత గొప్ప యేసుక్రీస్తుని ఏం కాకుండా తోలనాడావు, అన్న ఎంత వెటకారం చేసేవాటి, అసలు యేసు ప్రభు లేడన్నావు. అన్న అవునా? అవును ఇప్పుడు నీ జీవితం ఏంటో నాకు తెలియదు కానీ నాదైతే భయంకర జీవితం. నన్ను మార్చిన దేవుడు గొప్పోడు. ఆయన ఉన్నాడని నా ప్రాణం పోయినా చెప్తూనే ఉంటాను, ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఉన్నాను ఈరోజు. ఆ ఒక్క స్టాండ్ నువ్వు తీసుకోలేకపోయి ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా తమ్ముడు, అన్యజనం అన్న ఇంకొక అన్యుడే, ఒక అన్యుడు యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ముతాడు, ఆయన అన్న గొప్ప దేవుడు అని అంటాడు. కానీ ఒక సేవకుడుగా నేను ఉన్నానని చెప్పు నువ్వు ఇంటర్వ్యూలో కూర్చొని అసలు ఏసే లేడని అన్నావు, నువ్వు యేసుక్రీస్తు దేవుడే కాదని అన్నావు. నువ్వు అన్న ఒక అన్యుడు చేయలేని సాహసం నువ్వు చేసావు. ఒక అన్యుడు అంటే అలాగా యేసుప్రభు అన్న గొప్పోడండి, సిలువెక్కిన యేసుప్రభు అంటాడు. ఒక అన్య అవును జనంలో ఉన్నోడు లేదంటే ఒక ఒక ఏమంటారు విగ్రహారాధన చేసినోడు కూడా యేసుప్రభు లేడని అనడానికి సాహసించడు. అన్న కానీ నువ్వు చాలా పెద్ద మాట ఆడావు. దాన్ని ఎలాగా నీ జీవితంలో దేవుడు చేస్తాడో, నేను ఎలా వాడుకుంటారని మేమందరం వెయిట్ చేస్తున్నాం. అన్న చాలా సంతోషం. నీకేమైనా నిజంగా దేవుడి కోసం బ్రతికితే నీకు ఏ కష్టం ఉన్నా క్రిస్టియానిటీ ఉంది నీ వెనకాల. అన్న లేదు వెనకాల నిన్ను ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైనా పాడు చేయడానికి చేశారనుకో, అదే క్రిస్టియానిటీ ఎంత దూరం వెళ్ళడానికైనా ఉంది. అన్న కాబట్టి నీకు రెండిట్ల మధ్యలో ఉన్నావు.
జాగ్రత్తగా ముందుకెళ్తే సంతోషం. నువ్వు ఎప్పుడైనా మరి వైజాగ్ వస్తావా? నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటే దీని మీద ఏమైనా నువ్వు చెప్పగలుగుతావా? వస్తాను. వస్తా. వైజాగ్ వస్తావా? వస్తే నేను పర్టికులర్ చూసుకుంటాను. లేదు, ఒకవేళ మీరు రమ్మంటే వస్తాను. నేనే రమ్మని పిలుస్తాను. నేను అప్ అండ్ డౌన్ చార్జెస్ నేను పెడతాను. నేను చూసుకుంటాను. ఎందుకు నీ స్టాండర్డ్ ఇప్పుడు ఎవరెవరైతే నిన్ను తప్పుగా వాడుకున్నారో వాళ్ళందరికీ యేసుక్రీస్తు దేవుడిని చెప్పగలవా? చెప్తానన్నా, తప్పకుండా చెప్పగలను. చెప్తావా? అవునా? సార్ నాకు తర్వాత ఎవరో నిన్ను ఇంటర్వ్యూస్ లో పిలిచిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ నిన్నైతే పిల్లరు. నీ పని అయిపోయింది కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. నువ్వు ఇక వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో, 4 డబ్బులు సంపాదించాలనుకున్నారో నిన్ను పట్టుకొని వాడించుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడైతే ఎలా చెప్పగలిగావో, ఇప్పుడు నిన్ను అందరూ ఒకవేళ నువ్వు మారేవు అనుకుంటే ఇంచుమించు నిన్ను పిలుస్తారు. అప్పుడు ఇలా యేసుక్రీస్తు దేవుడని నువ్వు చేసిన తప్పని బహిరంగంగా అందరి ముందు ఒప్పుకోగలవా? ఒప్పుకోగలను. ఒప్పుకుంటాను. ఓకే, నువ్వు రెడీగా ఉన్నానని అన్నావు. ఇందుని బట్టి నేను మిగతా విషయాలు నేను మాట్లాడతాను. కానీ తమ్ముడు ఒకటి చెప్తాను, దేవుడు ఒకవేళ నీకు అవకాశం ఇస్తే వినియోగించుకుంటే చాలా గొప్పవాడు అవుతావు. కానీ దీన్ని కూడా నువ్వు పాడు చేసుకొని, ఇది నువ్వు అంటున్నావు కాబట్టి ఈ ఇచ్చిన అవకాశాన్ని కూడా, ఒకవేళ నీకు వచ్చిన అవకాశాన్ని, నువ్వు అనుకుంటున్న అవకాశాన్ని పాడు చేసుకున్నావా, ఖచ్చితంగా నీ జీవిత కాలంలో దేవుడు మహాశాపానికి మాత్రం గురవుతావు. మరి దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడని నువ్వే అన్నావు కాబట్టి ఈ మార్పు నీలో వస్తే క్రైస్తవ్యం సంతోషిస్తుంది. లేదు ఇది డబల్ స్టాండర్డ్ లో వెళ్ళిందా, తప్పకుండా నువ్వు శాపానికి గురవుతూనే క్రిస్టియానిటీ వ్యతిరేకతలోకి వెళ్ళిపోతావు. ఖచ్చితంగా అందరూ ఒక స్టాండ్ మీద మాత్రం ఉంటారు క్రైస్తవులు. ఇది మాత్రం మర్చిపోక. ఓకేనా? తప్పకుండా మనం వీలైతే దేవుడి చిత్తం అయితే మనం కలుద్దాం. నీకు నేను ఫోన్ చేస్తాను. సరేనా? ఒక చిన్న ప్రేయర్ చేస్తాను, కళ్ళు మూసుకో. సర్వోన్నతుడైన తండ్రి, ఇదిగో ప్రభు, నీ కుమారుడు తండ్రి కృషిపాల్ క్రీస్తునందు దర్శించారని, క్రీస్తు దర్శనం వచ్చిందని అంటున్నారు. ఆ దర్శనం నిజమైతే, ఆ దర్శనం పరిపక్వత కలిగి ఉంటే, ఆ దర్శనంలో ఖచ్చితంగా నీ కుమారుడు ఉంటే, నీ కుమారుడు చంచల మనసుకుతో అవగాహన లేని జీవితం జీవించి క్రీస్తునందు మీకు వ్యతిరేకంగా క్రీస్తుని అవమానించి, క్రీస్తు దేవుడు కాదని, క్రీస్తు అసలు లేడని, క్రైస్తవ్యం అంత బోటకం అని, క్రైస్తవ్యం అంతా వ్యాపారం మీద ఉంటుందని, ఇలా ఎన్నో మాటలు, మరి చాలా భయంకరమైన మాటలు మాట్లాడేసి ఇవన్నీ కూడా శాపగ్రస్తుడైన పరిస్థితిలో నిజంగా మీ యొక్క పిలుపు ఉంటే అవన్నిటినీ కూడా మీరు క్షమించి పిలుచుంటే, ఖచ్చితంగా కుమారుడు మారాలని మీరు అనుకుంటే, కుమారుడికి ఒక అవకాశాన్ని మీరు ఇచ్చుంటే దాన్ని ఎలా వినియోగించుకుంటాడనేది ప్రభా మీ సన్నిధిలో పెడుతున్నాను. తండ్రి, కృషిపాల్ చేసిన వ్యాఖ్యానాల వల్ల క్రైస్తవ్యం ఎంతో తండ్రి నొచ్చుకుంది, మిమ్మల్ని అంటూ ఉంటే ఎంతో గుచ్చుకుంది, తన కొరకు ప్రార్థన కూడా చేసింది. ఇప్పుడు కూడా ప్రార్థిస్తున్నాను ప్రభు, నీ కుమారుడు మారు మనసు పొందుంటే మరలా ఏ నోటితోనైతే మిమ్మల్ని వ్యతిరేకించాడు అదే నోటితో యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానం ప్రకటిస్తూ తను చేసిన తప్పులు ఒప్పుకుంటూ మారు మనసు పొంది మీ పరిచర్యకు వెళ్ళగలుగుటకు ఒక అవకాశం మీరు ఇచ్చుంటే, అలాగే కుమారుడు కొనసాగులాగా సహాయం చేయండి. నీ బిడ్డడి జీవితంలో తెలిసి తెలియక చేసిన ఏమైనా అవగాహన లేమితో చేసిన పొరపాట్లు ఉండుంటే మీ సన్నిధిలో పెడుతున్నాను. వాటి మీద తండ్రి ప్రభా మీ దీవెని ఎలా ఉంటుందో, మీ యొక్క తండ్రి ఆలోచన ఎలా ఉంటుందో దాన్ని బట్టి కుమారుడిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. తన కుటుంబం తండ్రి మరి చక్కగా క్రైస్తవ్యంలో ఉంటుండగా కుటుంబాన్ని కూడా దీవించాడు. ఇలా తండ్రి అరాకొర జ్ఞానంతో ఉన్న ఈ కృషిపాల్ లాంటి బిడ్డల్ని ప్రభా ఇదిగో మతోన్మాదులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వారు వాడుకుంటూ వారిని ఇబ్బంది పెడుతున్నారు. ఇలా తండ్రి ప్రభా అలా నలిగిపోతూ కబంధ హస్తాల్లో గర్వాపిసి అని మాట్లాడుకున్న వారు తిరిగి మరలా మీ చిత్తమైతే మీరు నిజంగా కృషిపాల్లో పిలుచుంటే వారందరూ కూడా వచ్చేలా సహాయం చేయండి. కృషిపాలను మీరు దర్శించారని మీ యొక్క పిలుపు వచ్చిందని అన్నాడు కుమారుడు, సంతోషం. అలాగే క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెడుతూ మేము గతంలో క్రైస్తవులు ఇప్పుడు మారిపోయామని అన్న, గర్వాప్ష అయిపోయిన అన్న వారందరినీ కూడా మీరు దర్శించండి. వారికి కూడా మారు మనసు ఇవ్వండి. కృషిపాలలాగే బయటకు వచ్చే అవకాశాన్ని ఒకవేళ మీ చిత్తమైతే అనుగ్రహించండి. సమస్త మీరే మహిమ పొందమని దీవెనిమ్మని మీ కృపలో నీ బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటూ సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ. బాయ్ నాన్న. ఓకే.